పాస్టర్ జోసెఫ్ గారు ప్రభునందు నిద్రించారని తెలిసి చాలా బాధపడ్డాను. అయితే తప్పకుండా ఆయన్ని కలవాలని ఉదయాన్నే బయలుదేరి వచ్చాము. బ్రదర్తో నాకున్న పరిచయం ఒక మాటలో చెప్పాలి అంటే అక్టోబర్ 2వ తారీఖు 2024 ఇక్కడ కూడికలు జరిగాయి. కూడికలకు వాక్య పరిచయం చేయడానికి ఆహ్వానించారు. ఆ మీటింగ్ ఆహ్వానించక ముందు నాతో ఫోన్లో చాలాసేపు మాట్లాడారు అన్నమాట, 2-3 సార్లు. ఆ మాటల్లోనే నాకు అర్థమైంది ఆయనకి దేవునితో ఉన్న అన్యోన్యమైన సహవాసం ఎంత విలువైనదో, ఆయన వాక్యాన్ని ఎంతో ఇష్టపడే, ఆయన పరిచర్య ఎంతో ఇష్టపడే. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా యవనస్తుల్ని చూసి వాళ్ళు భక్తిలో ఉండడం చూసి, చక్కగా పరిచర్య చేయడం చూసి నిజంగా ఈయన మంచి పరిచర్య చేస్తున్నారని అర్థమైంది. మీటింగ్ అయిన తర్వాత కూడా తరచూ మేము ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. మన వైజాగ్లో జరిగే కూడికలకు కూడా ఆయన తరచూ ప్రతి సంవత్సరం వచ్చేవారు. కానీ మనుషుల మాటలు కేవలం పై కన్నీళ్లు తొడవచ్చేమో, కానీ హృదయంలో ఉన్న బాధను తొడవాలంటే అది కేవలం దేవుని వాక్యమే తుడుస్తుంది. వాక్యమే మనల్ని ఆదరించేది. ఒక మాట నన్ను ఎప్పుడు బైబిల్ ఆదరిస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో. దయతో నాతో కలిసి ఒక వచనాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాను. చదువుతాను, దయచేసి వినండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం తెలిసిన పరిచయమైన వచనమే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందున మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వెంటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇక్కడున్న మాట ప్రభునందు మృతులందున మృతులు ధన్యులు. ధన్యులు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎంతో ఆశీర్వాదం పొందిన వారు అని అర్థం. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డైడ్ ఇన్ క్రైస్ట్. ప్రభుని నమ్ముకుని మరణించిన వారు ఎంతో ధన్యులు అని రాయబడి. ఆ మాట నన్ను ఎంతో ఆలోచింపజేసింది. ఏంటి, చచ్చిపోయిన వాళ్ళు ధన్యుల, చచ్చిపోయిన వాళ్ళు మరణించిన వాళ్ళు ధన్యుల? మామూలుగా లోకానుసారంగా ఆలోచిస్తే అదేంటండి, అప్పుడే చనిపోయేటండి, ఇలాంటిది వచ్చింది ఏంటండి? ఈ మధ్యన మా మందిరంలోనే గత వారంలోని 2 మరణించారు. ఆ మరణం సందర్భంలో వెళ్ళి మాట్లాడుతున్నారు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఏంటండి ఈయనకి ఇలా రాకూడదండి, ఇలా జరగకూడదండి, మరణం అన్నది ఏదో బాధాకరమైంది, ఏదో శాపకరమైంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ వచ్చిన ఆలోచింపజేస్తే దేవుని బిడ్డలకు మరణం అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అనమాట. దేవుడు ఏదైనా మనకి గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలంటే అది మరణం ద్వారా ఇస్తాడు. అది ఎలా అండి అని కొంచెం ఆలోచిస్తే విశ్వాసులకు వాక్యం నుండి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, అసలు మరణం అంటే ఏంటి? మరణం అన్నది ఒక ఎడబాటు. మనిషిని వేరు చేస్తుంది. మరణించినప్పుడు ఏమవుతుంది? శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చి శరీరాన్ని ఆత్మని వేరు చేస్తుంది. అసలు ఈ మరణం ఎందుకు వచ్చిందండి అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనిషి పాపం చేశాడు కాబట్టి ఈ మరణం వచ్చింది. సో ఈ పాపం వల్ల వచ్చిన మరణం నిజానికి బాధాకరమే. ఎలాగంటే మనిషిని దూరం చేస్తుంది, శరీరాన్ని ఆత్మను దూరం చేస్తుంది. కాదు, దేవుణ్ణి మనిషిని దూరం చేస్తుంది. సో పాపం వల్ల వచ్చిన మరణం అది విడదీసే మరణం, సపరేట్ చేస్తుంది. అందుకోసం ఆ మరణం నిజంగా దుఃఖకరమైంది. ఒక వ్యక్తి మరణించడం నిజంగానే బాధపడతాం. మరి ఇలాంటి బాధ పెట్టే మరణాన్ని దేవుడు ఆశీర్వాదంగా ఎలా మార్చాడండి అని అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ విడదీసే మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన శిలువ మీద వేలాడినప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని అని మాటకు అర్థం ఏంటి? నా దేవా నా చేయి ఎలా విడిచితివి అంటే ఆ సెపరేషన్, ఆ ఎడబాటల బాధ అంతా కూడా ప్రభు ఆ శిలువ మీద తీసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ఆ ఎడబాటు వల్ల మరణాన్ని తీసేశాడు. మరి విశ్వాసులకు కూడా మరణం వస్తుంది. అది ఎలాంటి మరణం అండి అంటే అది కలిపే మరణం. శిలువ మీద వేలాడుతున్న దొంగతో ప్రభు అంటున్నాడు ఈ మాట, నేనే, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇది నిన్ను నన్ను వేరు చేయదు. మరణం
కానీ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? కలుపుతుంది. సో ప్రభువు మనకిచ్చే మరణం శాపంతో వచ్చిన బాధ పెట్టే మరణాన్ని తీసేసి ఆశీర్వాదాన్ని మరణం ఇచ్చాడు. ఎలాంటిదంటే అది దేవునితో మనల్ని కలుపుతుంది, తోటి విశ్వాసులతో కూడా కలుపుతుంది. ఇప్పుడు చూడండి, మనకంటే ముందున్న విశ్వాసులు కొందరు మరణించారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. జోసెఫ్ గారి ద్వారా రక్షింపబడిన వాళ్ళు ఎవరో కొంతమంది చనిపోయిన ఉంటారు, వాడు పరలోకానికి వెళ్ళిపోయారేమో. బ్రదర్ వెళ్ళి వాళ్ళు కలుసుకుంటున్నాడు. సో ఈ మరణం విడదీయట్లేదు, ఏం చేస్తుంది? కలుపుతుంది. అంతేకాదు, మనిషిని దేవుని కలిపింది. ఇక్కడ మనం ఈ దేహాన్ని విడిచి ప్రభునొద్ద నివసిస్తున్నాం, సో ప్రభుత్వం కలుపుతుంది. అంతేకాకుండా తోటి విశ్వాసులతో కూడా కలుపుతుంది. లాజరు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇట్ ఈస్ జాయినింగ్ విత్ బిలీవర్స్. అంతేకాదు, మన ఆత్మ త్వరలో మహిమ శరీరంతో కూడా కలుస్తుంది అన్నమాట. ఇది కలిపే మరణం. సో విడదీసే మరణాన్ని ప్రభు తీసేశాడు, కలిపే మరణాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మరణం విశ్వాసులకు ముఖ్యంగా అది గొప్ప ఆశీర్వాదం. ప్రభునందు మృతులందరూ మృతులు నిజంగానే ఏంటంటే ధన్యులు అనమాట. ఇది కలుపుతుంది. కాబట్టి విశ్వాసులు మరణించినప్పుడు వాళ్ళు ఎక్కడికో పోయారండి అని అనకూడదు. ఆ పోయారన్న మాటే మనలో రాకూడదు అనమాట. ఉన్నారు. ఎక్కడున్నారండి అంటే ప్రభుత్వం ఉన్నారు. ఎక్కడున్నారంటే దేవుని బిడ్డలతో, మరణించిన విశ్వాసులతో కలిసి ఉన్నారు. మనం కూడా ఒక రోజు వాళ్ళని కలుసుకుంటాం. ఇది కలిపే మరణం అన్నమాట. ఇంగ్లీష్లో లాస్ట్ అన్న మాట ఒకటి ఉంటుంది, మిస్సింగ్ అన్న మాట ఉంటుంది. లాస్ట్ అంటే ఏంటో తెలుసు? లాస్ట్ అంటే తాళాలు ఉన్నాయి, పోయాయి, అది ఎక్కడుందో తెలియదు కాబట్టి ఇట్ ఇస్ లాస్ట్ అంటాం, పోయింది. కానీ మిస్సింగ్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసు? మిస్సింగ్. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, ఏదో వేరే ఊరు వెళ్ళిపోయాడు, నాన్న ఐ మిస్ యూ నాన్న, త్వరగా వచ్చారా అంటాం. అంటే కొంత ఎడబాటు మనకి వచ్చిందిరా, త్వరగా వచ్చారా అంటాం. బ్రదర్లు కూడా మనం పోయారు అనకూడదు. ఈజ్ నాట్ లాస్ట్ ఎనీవే, కొంచెం మిస్ అయ్యారు అంతే. ఆయన ముందు వెళ్ళిపోయారు పరలోకానికి, తర్వాత మనం కూడా వెళ్తున్నాం. జస్ట్ మిస్సింగ్ అన్నమాట, కొంత ఎడబాటు వచ్చిందంటే. త్వరలో ఆయన్ని కలుసుకుంటాం.